రాజానగరం అనే పట్టణంలో ప్రసాద్, సుమ అనే దంపతులు నివసిస్తున్నారు. వీళ్ళకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడేమో శ్రావణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్నవాడేమో కిరణ్ వ్యాపారవేత్త. ఇద్దరూ మంచి చదువులు చదివి తమ కాళ్లపై నిలబడ్డారు. సుమ ఎప్పట్నుంచో తన ఇద్దరి కొడుకులకు పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు తన భర్తతో, యావండి, మన పిల్లలిద్దరూ ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యారు కదా, ఇంకా వీళ్ళిద్దరి పెళ్లిల గురించి ఆలోచించాలి. అవును సుమా, నువ్వు చెప్పేది కూడా నిజమే. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. మన ఇద్దరి కొడుకులకి ఒకేసారి పెళ్లిళ్ళు చేస్తే చాలా బావుంటుందండి. వీళ్ళ ఇద్దరికి వచ్చే భార్యలు కూడా మనతో కలిసిపోతే మనం అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు. నీ ఆలోచన బాగానే ఉంది సుమా, కానీ ఇద్దరికీ ఒకేసారి మంచి సంబంధాలు దొరకాలంటే కొంచెం కష్టం కదా. అందుకే కదండి మనకు తెలిసిన వాళ్ళని అడుగుదాం. వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక సంబంధం దొరుకుతుంది. అలాగే, నువ్వు చెప్పినట్టే ఎవరైనా ఉన్నారేమో కనుక్కుంటా. అయినా నీకు ఎలాంటి అమ్మాయిలు కావాలో చెప్పు. మనింటికొచ్చే కోడళ్ళు మనకి కూతుళ్ళు లేని లోటు లేకుండా చూసుకుంటే చాలండి. అలా కొన్ని రోజుల తర్వాత సుమ అనుకున్నట్టుగానే తన ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు నిశ్చయమవుతుంది. సుమ, ప్రసాద్ ఇద్దరు కోడల గురించి మాట్లాడుకోవడం జరుగుతుందిప్పుడు. శ్రావణ్కి తగ్గట్టుగానే సీతారా లాంటి మంచి అమ్మాయి దొరికింది. సీతారా సంప్రదాయాలు తెలిసిన అమ్మాయి అయినా మన ఇంటికి తగ్గ కోడలు కూడా. నువ్వు చెప్పేది నిజమే, కానీ మన కిరణ్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించి మన దగ్గరకొచ్చి, అమ్మా, నాకు స్వాతి అంటే ఇష్టమని చెప్పాడు. ఆ అమ్మాయి చూడ్డానికి చక్కగా ఉన్నా చూస్తూ ఉంటే మోడర్న్ అమ్మాయిలాగా కనిపిస్తుంది. అవునండి, స్వాతి కూడా మనతో కలిసిపోవడానికి కూడా కొద్దిగా టైం పట్టేటట్టుంది. పెళ్ళయ్యాక కూడా ఈ ఇద్దరు కోడళ్ళు కలిసిపోతే ఇంకా బావుంటుందండి. కిరణ్, స్వాతి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. వాళ్ళు ఇష్టపడినప్పుడు మనం వాళ్ళ ఇష్టాల్ని గౌరవించడం కంటే అంతకన్నా ఏం కావాలి చెప్పు. ఆ మీరు చెప్పింది కూడా నిజమే. ఎలానో అనుకున్నట్టుగానే ఇద్దరికి మంచి అమ్మాయిలొచ్చారు. ఇంకా మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకోవాలి. పెళ్ళంటేనే ఎన్నో పనులుంటాయి, అవన్నీ కూడా చూసుకోవాలి కదా. కొద్ది రోజులకి ఇద్దరి కొడుకులకి పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుతుంది. ఇద్దరు కోడళ్ళు కూడా అత్తగారింటికి వస్తారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సీతారా పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటే అత్తగారు అటుగా వస్తారు. అమ్మా సీతారా, మొక్కలకి నీరు పోస్తున్నావా? అవునత్తయ్యా, ఉదయం పూట నీళ్లు పోస్తే మొక్కలు రోజంతా తాజాగా ఉంటాయి కదా అని. నీకన్నీ బాగానే తెలిసే. అయినా ఈ మొక్కల్ని చూస్తుంటే నాకు మా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయమ్మా. మా అమ్మ కూడా ఇలాగే పెంచేది. నిజంగానా అత్తయ్యా? అవునత్తయ్యా, మీకిప్పుడు కాఫీ ఏమైనా తాగుతారా? ఇప్పుడే పెడతాను. నువ్వంత ప్రేమగా అడుగుతుంటే వద్దనాలని లేదమ్మా. ఈ ఇద్దరం కలిసి తాగుదాం పద. ఇంతలో బాల్కనీలో కూర్చున్న స్వాతి తన ల్యాప్టాప్లో చాలా సీరియస్గా పనిచేసుకుంటూ ఉంటుంది. సీతారా, అత్తగారు ఇద్దరు కూడా స్వాతి దగ్గరికి వెళ్లారు. అమ్మా స్వాతి, ఏంటమ్మా అంత సీరియస్గా ఉన్నావ్? ఆఫీస్లో ఏదైనా సమస్యనా? హా అత్తయ్యా, రేపటి మీటింగ్కి సంబంధించిన ప్రెజెంటేషన్ సరిగా రావట్లేదు. టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. చాలా టెన్షన్గా ఉందత్తయ్యా. నీ కూడా కొద్దిగా కాఫీ తీసుకురమ్మంటావమ్మా? బాగా టెన్షన్గా ఉన్నావు కదా, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. కాఫీ ఏం వద్దత్తయ్యా. ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మా కంపెనీకి చాలా ముఖ్యం. ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉండమ్మా. మళ్ళీ నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలిగా. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్యా. స్వాతి మళ్లీ తన ల్యాప్టాప్లో పనిలో మునిగిపోతుంది. కొద్ది రోజులు గడుస్తాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా కోడళ్ళు ఇద్దరికీ కూడా అభిప్రాయాలు వేరుగా ఉండడంతో ఒకరిపై ఒకరికి చిన్న అసంతృప్తి మొదలవుతుంది. ఒకరోజు సాయంత్రం ఇద్దరు కోడళ్ళు ఒకే దగ్గర ఉంటారు. అప్పుడు సీతారా స్వాతితో, ఏంటి స్వాతి, ఎప్పుడు చూసినా ఫోన్లో ఉంటావు? లేదంటే కాసేపు ఫోన్ పక్కన పెట్టి మాతో కూడా మాట్లాడొచ్చు కదా. ఆగు సీతారా, ఒక నిమిషం. మళ్ళీ ఫోన్లో, చెప్పు. అవును. నిజంగానా?
ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను, బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది. ఏంటక్కా అలా మాట్లాడుతున్నావు? అయినా నేను మాట్లాడేది కూడా నా ఫ్రెండ్స్తోనేగా. అయినా వీళ్ళతో మాట్లాడడానికి దొరికేది కూడా కొద్ది సమయమే. తెలుసు స్వాతి, స్నేహితులు ఉండడం కూడా మంచిదే. కానీ మనకిప్పుడు పెళ్ళయింది కదా, అత్తవారింటికొచ్చాం. అత్తగారితో కూడా కాసేపు మాట్లాడితే బాగుంటుంది. పైగా అత్తగారికి కూడా ఉంటుంది కదా మనతో మాట్లాడాలని. ఎవరి పనులు వాళ్ళకుంటాయక్క. అత్తగారితో తర్వాత మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్తో మాట్లాడకపోతే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. కానీ ఇంటికొచ్చాక అందరితో కొంచెం సేపు మాట్లాడితేనే బాగుంటుందమ్మా అని మళ్ళీ తన ఫోన్ తీసుకొని ఏదో చూడ్డం మొదలు పెడుతుంది. నీ ఇష్టం స్వాతి, నేను చెప్పాల్సింది చెప్పాను అంతే. నువ్వు ఎప్పుడు ఫోన్లోనే ఉంటే ఎలా? ఇలా ఉంటే ఈ కుటుంబంలో ఎలా ఉండాలో మనకెలా అర్థమవుతుంది చెప్పు? ఏంటి సితారా అలా చూస్తున్నావు? నాకొక ముఖ్యమైన మెయిల్ వచ్చింది, చూడాలి, నువ్వెళ్ళు. నేను మంచిగానే చెప్పాను కదా తినకి, కానీ తను అలా రియాక్ట్ అయిందేంటి? తన ప్రపంచం ఫోన్లోనే ఉంది. కుటుంబంతో ఎలా కలిసిపోతుందో ఏమో. సరేలే స్వాతి, నీ పని చూసుకో, నేను వెళ్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి అందరూ భోజనాలు ముగించుకొని తమ గదులకు వెళ్తారు. స్వాతి మాత్రం తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు స్వాతి మనసులో, ఈ సితార ఏంటి ఇలా ఉంది? వచ్చిన దగ్గర నుంచి అత్తగారికి దగ్గరైపోయింది. మాట్లాడే తీరు, చూసి చూపులు నాకస్సలు అర్థం కావడం లేదు. ఓ పక్క నీతులు చెప్తూనే మరో పక్క నన్ను తప్పు పట్టేలా చూస్తోంది. నేను ఊరుకునేదే లేదు. నాకు అత్తగారి దగ్గర నుంచి గుర్తింపు రావాలి. ఈ ఇంట్లో నాకున్న స్థానాన్ని ఎవరి వల్లైనా తీసేసుకొనివ్వను. అంతలోని కిరణ్ గదిలోకొస్తాడు. ఏం స్వాతి, అటు ఇటు తెగ తిరుగుతున్నావు? నిద్ర రావడం లేదా ఏంటి? దేని గురించో తెగ ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదండి, ఏవో చిన్న చిన్న ఆలోచనలు అంతే. ఈరోజు ఏమన్నా సెకండ్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నావా? అలాంటిదేం లేదు. ఎందుకో ఈ ఇంట్లో ఏదో చిన్నపాటి రాజకీయం నడుస్తున్నట్టు అనిపిస్తోంది నాకు. స్వాతి, మరీ అంతలా నువ్వు ఆలోచించకు. ఒక్కొక్కరికి ఒక్కో స్వభావం ఉంటుంది. నువ్వెందుకు అంతగా పట్టించుకుంటున్నావు? పట్టించుకోకుండా ఎలా ఉండగలను? కిరణ్ ఈ ఇంట్లో తను గొప్పలకు పోతోంది. నన్ను తక్కువగా చూస్తుంటే ఏదోలాగా ఉంటోంది తెలుసా? ఓ అదా, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చావు. ఈ ఆరోపణలన్నీ అసలు అసూయ కారణంగా వస్తున్నాయా? నువ్వు ఆలోచించాల్సింది తనతో ప్రేమగా ఎలా ఉండాలో అని. తను ఏదో అన్నదని నువ్వు అసూయతో ఉండకు. అంటే ఇప్పుడు నేను తన మీద అసూయ పడుతున్నాననే కదా అంటున్నావు? ఆమె ప్రవర్తనలో మార్పుంటే నేనేదో తప్పు చేస్తున్నట్టు చెప్తున్నారుగా. అలా ఏం అంటలేదు. సరే, ఒక పని చేద్దాం. ఓ 2 రోజులు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వదినతో మంచి మనసుతో ఒకసారి మాట్లాడి చూడు. ఒకవేళ నీ అనుమానాలు నిజమైతే ఆ తర్వాత చూద్దాం. కానీ తొందరపడకు. సరే, మీరంతలా చెప్తున్నారుగా, మీరు చెప్పినట్టే చేస్తాలే. ఇంకేం ఆలోచించదు కానీ పడుకో స్వాతి, ఇప్పటికే లేట్ అయిపోయింది. సరే కిరణ్ అని మనసులో ఇలా అనుకుంటుంది. కానీ సీతారని అంత తేలిగ్గా వదిలిపెట్టను. తనని ఏదో ఒకటి చెయ్యాలి. మరి పెద్ద కోడలు సీతారను స్వాతి అసలు ఏం చేయాలనుకుంటుంది అనేది తరువాత భాగంలో చూడండి.